తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత స్థిర రాజధానిగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఎవరు ఊహించిన విధంగా అమరావతి గెజిట్కి సంబంధించినటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సెషన్లోనే కంప్లీట్ చేయబోతుందని మనం గతంలో కూడా వీడియోస్ చేసాం. ఇప్పుడు వాటికి సంబంధించి కొనసాగింపుగానే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి సూచన మేరకు క్యాబినెట్ సమావేశంలో ఇవాళ జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో డిస్కషన్ జరిగింది. అమరావతి పైన ఒక తీర్మానం చేయడంపై నిర్ణయం జరిగింది. ఆల్రెడీ నిన్న సాయంత్రం నుంచే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది. అమరావతితో పాటు అనేక అంశాలకు సంబంధించిన చర్చ క్యాబినెట్ మీటింగ్లో జరిగింది. ప్రధానంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో అందరూ ఫుల్ బెంచ్ అనమాట, అందరూ వచ్చారు, అందరూ పార్టిసిపేట్ చేశారు. కాబట్టి అమరావతితో పాటు అనేక అంశాలు, ల్యాండ్ అలాట్మెంట్స్కి సంబంధించి ప్రభుత్వం ఇతర అంశాలకు సంబంధించి ఇతర కొత్తగా ప్రవేశపెట్టాల్సినటువంటి బిల్లు రేపు ఈ బడ్జెట్ సెషన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు, వాటికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల భేటీలు, వీటన్నిటిపైన కూడా చర్చ జరిగింది. అయితే అమరావతి ప్రధానమైనటువంటి ఎజెండాగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఆల్రెడీ నిన్న రాత్రి దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. 16th ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 6th సెషన్ దానికి సంబంధించినటువంటి సమన్స్ని రిలీజ్ చేశారనమాట. 28వ తేదీన ఒక సమావేశం జరుగుతుంది, అంటే శనివారం నాడు ఒక కీలకమైనటువంటి సమావేశం జరుగుతుందని చెప్పని అనౌన్స్ చేశారు. దీనిపైన మీడియాతో కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు డిస్కస్ చేశారు. మొత్తం ఎజెండా ఏంటంటే అమరావతిని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శాశ్వతమైన స్థిరమైన ఏకైక రాజధానిగా నిర్ణయిస్తూ ఒక తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ చేయబోతుంది. సో ఈ 1 డే సెషన్ కోసం అందరూ కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇది ఎక్స్క్లూజివ్గా దీనికోసమే ఎక్సైజ్ ద పవర్ ఆఫ్ కన్ఫైడ్ ఇదంతా కూడా అబ్దుల్ నజీర్ గారు, గవర్నర్ గారి పేరు మీద రిలీజ్ చేసినటువంటిది అనమాట. సో రాజధానికి ఒక సమగ్ర స్వరూపం ఇచ్చేటువంటి క్రమంలో రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్ణయం అయ్యే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. గతంలోనే ఈ గెజిట్కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి అయి ఉండేది, కానీ దానికి ఒకే ఒక ఆటంకం ఏముందంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. ఒకవేళ ఆ రోజు అమరావతిని శాశ్వత రాజధానిగా లేదా ఏకైక రాజధానిగా ప్రకటించి ఉంటే కనుక హైదరాబాద్ మీద పూర్తి హక్కులు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2017, 18, 19 సమయంలో దీనిపైన నిర్ణయం తీసుకోలేదు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి రాజధాని హోదా కోల్పోకముందే సర్వ హక్కులు హైదరాబాద్ మీద వదిలేసుకున్నారు. ఎందుకంటే సెక్రటేరియట్ భవనాల్లో వాటా దగ్గర నుంచి ప్రభుత్వ భవనాలన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసింది తెలంగాణ గవర్నమెంట్కి. ఆ క్రమంలోనే తెలంగాణ సెక్రటేరియట్ మొత్తాన్ని కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ నిర్మించుకున్నారు. సో ఇప్పుడు ఆ తర్వాత 2024 జూన్ 2వ తేదీనాటికి ఈ ఉమ్మడి రాజధాని అనేటువంటి అంశం పూర్తవుతుంది. అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఎక్స్టెన్షన్ ప్రతిపాదన చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దాని మీద చర్చ జరపలేదు. కాబట్టి అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా నిర్మించేందుకు లేదా పూర్తి స్థాయి రాజధానిగా నిర్ణయించేందుకు అన్ని ఆటంకాలు తొలగిపోయినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇచ్చేటువంటి క్రమంలో కేంద్ర హోంశాఖ దగ్గర నుంచి న్యాయశాఖ దగ్గర నుంచి అనేక అంశాలు లేవనెత్తినటువంటి క్వశ్చన్స్, వీటన్నిటికీ సమాధానం ఇచ్చిన తర్వాత ఫైనల్గా రాష్ట్ర అసెంబ్లీ లేటెస్ట్గా ఫ్రెష్గా మరొక తీర్మానం చేయాలి. ఎందుకంటే గతంలో కూడా తీర్మానం చేసి అమరావతి రాజధానిగా నిర్ణయిస్తూ ఒక ప్రకటన చేసింది అసెంబ్లీ. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చి 3 రాజధానులు అనేటువంటి ఒక ప్రకటన చేశారు. దీనిపైన కోర్టులో కేసులు, సుప్రీంకోర్టుల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే కనుక ఈ ప్రొసీజర్ని అనుసరించాలని చెప్పిన కేంద్ర ప్రభుత్వం సూచించినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఒక స్పెషల్ సెషన్ని 28వ తేదీన డిసైడ్ చేశారు. ఉదయం 11 గంటలకి ఆ రోజు మొదలవుతుందన్నమాట. సో ఒక్కరోజు జరుగుతుందా, ఎన్ని రోజులు జరుగుతుంది అనేది చూడాలి. ఒకరోజే అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఒకవేళ చర్చ జరిగేటువంటి పక్షంలో, విపక్షం లేదు కాబట్టి చర్చ లేదు, 3 కూటమి పార్టీల నాయకులే ఉంటారు కాబట్టి నిర్ణయం జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక చర్చ రూపంలో పెడితే 1-2 రోజులు సెషన్ నిర్వహించవచ్చు, లేదా ఉన్నటువంటి సమయం తక్కువ కాబట్టి ఇక్కడ సమావేశంలో తీర్మానం చేసి పంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మరింత ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి ఒక రోజుతో పూర్తి చేస్తారనేది చూడాలి. క్యాబినెట్లో ఈ అంశం పైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అలానే అందరి అభిప్రాయాలు, మంత్రులందరి అభిప్రాయాలు కూడా ముఖ్యమంత్రి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఒక 2 రోజులే ఉంది సమయం. సో 28వ తేదీన అమరావతి స్థిర రాజధాని, శాశ్వత రాజధాని, ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల అడ్డంకులు తొలగించే విధంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయబోతోంది. సో
సో అసెంబ్లీ తీర్మానానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన క్యాబినెట్లో చర్చించింది. ఎందుకంటే అమరావతికి సంబంధించి ముఖ్యంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో మొత్తం వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికని రెడీ చేస్తున్నారు. ఇదే సిఆర్డీఏ అనగానే ఈ మొత్తం రీజియన్ అంతా కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది, మనకు అంతా క్లియర్గా తెలిసింది. ఇందులోనే మళ్ళీ నవనగరాలు ఇది మాత్రం కోర్ క్యాపిటల్ ఏరియా కింద ఉంటుంది. అంటే అమరావతి విషయంలో అమరావతి నగరాన్ని రాజధానిగా నిర్ణయిస్తూ సిఆర్డీఏలో కూడా చట్టబద్ధత కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం ప్రవేశపెడతారు అనే దానిపైన ఇది మరింత స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఏప్రిల్ 4వ తేదీతో పార్లమెంట్ సెషన్స్ కంప్లీట్ అవుతున్నాయి. అంటే హార్డ్లీ ఒక 4-5 రోజులు మాత్రమే సమావేశాలకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ సెషన్ ఒక్కరోజు నిర్వహించి తీర్మానం చేసి పంపించేస్తే 28 శనివారం అవుతుంది కాబట్టి ఆదివారం సెషన్స్ ఉండవు. మళ్ళీ సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం లోపు సెషన్స్ పార్లమెంట్ సెషన్స్ కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఈ లోపే ఇది రెడీ చేసి పంపించాలి. అందుకనే ఒకరోజే సెషన్ జరగడానికి ఎక్కువ శాతం ఆస్కారం ఉంది. దానిపైన తీర్మానం రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని, అమరావతి నవనగరాన్ని నిర్ణయం చేసి సిఆర్డీఏ పరిధికి కూడా ఇందులో భాగంగా చట్టబద్ధత కల్పించేటువంటి అవకాశాలు ఉండవచ్చు. భవిష్యత్తులో ఎవరు వచ్చినా కానీ దీన్ని మళ్ళీ మార్పులు చేర్పులు చేసి దాని స్వరూప స్వభావాలని మార్చకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉంది. సో దానిపైనే క్యాబినెట్లో కూడా కీలకమైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది.